హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 18వ భాగాన్ని వినేద్దాం. శిల్ప చేస్తున్న అల్లరికి వాళ్ళ పరువు పోతున్నంత పని అయింది. అక్కడ అంతా గోల చేస్తుంది, అంతలా అరుస్తుంది, ఏడుస్తుంది. కొంతమంది అడగడం కూడా మొదలుపెట్టారు. ఏమైంది ఆ అమ్మాయి, ఎందుకు ఏడుస్తుంది సార్ అని అడగడం మొదలుపెట్టారు అక్కడున్న వాళ్ళు. శిల్ప, ఇక ఆపుతావా? ఇప్పటికే మా బరువు కాస్త పోయింది. ఏంటి ఇక్కడ నీ నస? ఏంటి బావా, నా బాధ నీకు అసలు నసలా అనిపిస్తుందా? నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఈ నస నీకు ఉండదు కదా. అప్పుడు ఏం చక్క మనం సంతోషంగా ఉండొచ్చు. చెప్తే అర్థం కాదా నీకు? పిచ్చి ఏమైనా పట్టిందా? కోమలి ఉన్నా లేకపోయినా తను మాత్రమే నా భార్య. ఇంకొకరు ఆ స్థానంలోకి ఎప్పటికీ రారు. ఇప్పటికే ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. ఇంకొకసారి మళ్ళీ నా దగ్గరకు వచ్చి విసిగిచ్చావంటే సూసైడ్ లెటర్ రాసి మరీ చస్తాను. అందులో నా పొజిషన్లో ఏంటో తెలుసు నీకు. అలాంటప్పుడు నేను చనిపోయానంటే కారణం నువ్వే అని లెటర్లో మెన్షన్ చేస్తాను. తర్వాత నీ ఇష్టం అని చెప్పి కార్ స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోతాడు మోక్షి. శిల్ప అలాగే నోరు వెళ్ళబెట్టి మరీ చూస్తుంది. దీక్షిత్ మనసులో నవ్వుకుంటాడు. కార్ ఎక్కడానికి వెళ్ళిపోతాడు. అలా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తని ఓదార్చే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఏంటి బావ అంత మాట అనేశాడు? కాకపోతే ఏంటి అంటూ వెనక నుంచి ఒక వాయిస్ వస్తుంది. తనెవరో కాదు, తన క్లాస్మేట్. తను కూడా ఊటీలో ఉండి అన్నీ తెలుసు, కానీ తనని ఎప్పుడూ కలిసే ప్రయత్నం చేయలేదు. ఏంటి నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? కాకపోతే ఇంకేంటి, ఎవరైనా పక్క వాళ్ళు మనల్ని ప్రేమించేలా అనుకుంటారు. ఇలా రోడ్డు మీద పడి నన్ను ప్రేమించు, నన్ను పెళ్లి చేసుకొని అడిగితే ఎవరు కూడా చేసుకోరు. ఇంత పెద్ద దానివి, ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా నీకు? మనమంటే ఇష్టం లేని వాళ్ళకి మనం ప్రేమను చూపించి మన దానికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. నువ్వు దానికి పూర్తి ఆపోజిట్గా ఉన్నావు. మరి అతను నిన్ను ఎలా లైక్ చేస్తాడు? ఒకసారి మీ మనసు అడిగి తెలుసుకో, సమాధానం నీకే తెలుస్తుంది అని చెప్పడం వల్ల ఆలోచనలో పడుతుంది శిల్ప. నిజమే కదా, ఎంతసేపటికి నన్ను పెళ్లి చేసుకొని తన చుట్టూ తిరుగుతున్నాను. అంతే తప్పనిస్తే ప్రేమగా ఎప్పుడైనా తనతో మాట్లాడేనా? లేదు, బెదిరిస్తూనే మాట్లాడడం మొదలుపెట్టాను. ఇలా బెదిరిస్తే ఎవరు మాత్రం నన్ను లైక్ చేస్తారు అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించింది చాలే కానీ ఈ లోకంలోకి వస్తావా అని పిలుస్తుంది తను. సర్లేవే, నువ్వు చెప్పింది నిజమే. నేను మూర్ఖంగా మాట్లాడాను, చాలా పెద్ద తప్పు చేశాను. మరి దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో నువ్వే చెప్పొచ్చు కదా అంటూ అక్కడున్న మైత్రిని అడుగుతుంది. సరే పద అంటూ తను తీసుకుని పార్కులోకి వెళ్తుంది. అలా తనకి కొన్ని టిప్స్ ఇస్తుంది. నువ్వు చెప్పింది నిజమే, రేపటి నుంచి ఇలాగే కంటిన్యూ అవుతాను. బావ మనసులో నా మీద ప్రేమ పెరిగేలా చేసుకుంటాను అని కాన్ఫిడెన్స్గా చెప్తుంది. వెరీ గుడ్, మా శిల్ప ఇలాగే ఉండాలి. నీ తెలివికి తప్పకుండా అతను దాసోహం అవ్వాల్సిందే. ఇక పద అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. మొబైల్ స్క్రీన్ మీద ఉన్న కోమలి ఫేస్ని చూస్తూ, నా మనసులో ఏముందో తెలుసుకోవా నువ్వు? నేను ప్రియని ప్రేమిస్తున్నాను, తనతో సంతోషంగా ఉండాలని నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు కదా. ఒక్కసారైనా నీ మనస్సాక్షిని నువ్వు అడిగే ప్రయత్నం చేశావా? నేను నీ మీద చూపిస్తున్న ప్రేమ నీకు కనిపించలేదా? నీ కోసం ఎంతో మారాను, అయినా నా మార్పు నీకెక్కడా కనిపించలేదు కదా. ఎందుకు కోమలి నాకు దూరంగా వెళ్ళిపోయి నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? నీ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నాను. ఒక్కసారి కనిపించవా? నా మనసులో ఉన్న బాధ నీతో పంచుకోవాలని ఉంది, అలాగే నా ప్రేమ నీతో చెప్పుకోవాలని ఉంది అంటూ బాధపడుతూ ఉంటాడు మోక్షి. అలా ఆలోచిస్తూ గతంలోకి వెళ్తాడు. మెల్లమెల్లగా కోమలి చేస్తున్న పనులకి, అలాగే కోమలి అతని మీద చూపిస్తున్న కేరింత ఎంతో సంతోషంగా అనిపించేది మోక్షికి. ఇంతకన్నా అర్థం చేసుకునే అమ్మాయి నాకు దొరకదేమో అని కూడా అనిపించింది తనకి. కానీ ఆ మాట తనతో ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళే సమయం దగ్గరకు వచ్చింది. వాళ్ళ కోసం షాపింగ్ చేశాడు. అలాగే కోమలికి తెలియకుండా తన కోసం చీర కూడా తీసుకున్నాడు. తను వెళ్ళేటప్పుడు అది కూడా తీసుకుని వెళ్ళింది కాబోలు. ఇంట్లో ఎంత వెతికినా కనిపించలేదు. నేను తన కోసం తీసుకున్న గిఫ్ట్ గుర్తుంది, మరి నా మనసులో ఉన్న ప్రేమ గుర్తులేదు అంటూ నవ్వుకుంటాడు. అలా వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత కోమలి మనసులో బాధ ఏర్పడుతుంది. అన్ని రోజులు తన మీద ప్రేమ చూపిస్తున్న వ్యక్తులు తనకి దూరంగా వెళ్ళిపోయారనే బాధ తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన మోక్షిత్ తనని బీచ్కి తీసుకుని వెళ్తాడు. అప్పటి వరకు ఏదో ఆలోచిస్తూ ఉన్న కోమలి తనకు తెలియకుండానే కారు ఆగడం వల్ల ఇంటికి వచ్చామనుకుని కారు దిగబోతుంది. అప్పుడే అక్కడున్న ప్రదేశాలను పరిశీలిస్తుంది. ఎదురుగా కనిపిస్తున్న ఆ అలల్ని చూసి మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది. తనకు అప్పటి వరకు పడిన బాధంతా పక్కన పెట్టేస్తుంది. నవ్వుతూ మోక్షిత్ వైపే చూస్తుంది. పద అన్నట్టు కళ్ళతో సైగ చేస్తాడు. పరుగున కిందికి దిగి తనకి తానే సంతోషంగా సముద్రం వద్దకి వెళ్తుంది. అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిన అమ్మాయి కాస్త నీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతుంది. అది గమనించిన మోక్షి తన చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు.
ఎంతో సంతోషంగా ఆ నీళ్ళలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మోక్షిత్ మీద నీళ్లు చల్లడం మొదలు పెడుతుంది. అలా సరదాగా సంతోషంగా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. తన సంతోషాన్ని చూసి మోక్షిత్కి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేడం, చాలా టైం అయింది, ఇక ఇంటికి వెళ్దామా అని అంటాడు. అప్పటి వరకు సమయం ఎంత అయిందో కూడా చూడలేదు. అయ్యో మోక్షిత్ గారు, సంతోషంలో సమయాన్నే మర్చిపోయాను. నా మూడంతా అప్సెట్ అయింది. అలాంటిది మీరు అంతా మర్చిపోయేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అంటుంది. భార్యాభర్తల మధ్య థ్యాంక్ యూ, సారీ అవసరం లేదనుకుంటా అని ఇండైరెక్ట్గా చెప్తాడు. అయినా కానీ తనకి అర్థం కాదు. ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు నా మనసులో మాట నీకు తెలియకుండానే చెప్పాను. అయినా నువ్వు అర్థం చేసుకోలేదు. అపార్థంతో నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అయినా చూడు, నేను నిన్ను ప్రేమించలేదు, ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వంటే చెప్పలేనంత ప్రేమ నా మనసులో ఎలా ఏర్పడిందో కూడా నాకు తెలియదు. దానికి కారణం నువ్వు నా మీద చూపిస్తున్న కేరింగ్ కావచ్చు. కానీ 5 సంవత్సరాలు గడిచిపోయింది. నీ మీద ఇంచంత ప్రేమ కూడా తగ్గలేదు, ఎప్పటికీ తగ్గదు కూడా. త్వరగా వచ్చే కోమలి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అనుకుంటూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. కవిత చాలా సంతోషంగా కనిపిస్తుంది. ఎందుకంత సంతోషం అని అడుగుతుంది కోమలి. మరి నువ్వు నాకు వదినవు కదా, అందుకే ఈ సంతోషం. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అర్థమవుతుంది మై డియర్ వదిన. నువ్వు వాళ్ళతో వెళ్ళి మాట్లాడు అని చెప్పావు కదా, నేను అలాగే వెళ్ళి మాట్లాడాను. అన్నయ్య అక్కడే ఉంటే నిజం వాళ్ళకి తెలిసిపోతుందని అక్కడి నుంచి పంపించేశాను. అన్నయ్య వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నయ్యని చూసి ఆ పాప తండ్రి ఈయనేనా అని అడిగారు. మరి నువ్వేం చెప్పావు? ఇంకేం చెప్తావు? ఐడియా వాళ్ళే ఇచ్చారు కాబట్టి అవునని చెప్పాను. ఏంటి కవిత, అలా ఎలా చెప్పావు? మరి కాకపోతే ఎలా చెప్తావు? నిజం చెప్పమంటావా? నిజం చెప్తే వాళ్ళని దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్తాడు. మరి వెళ్తావా? అలా కాకుండా ఇంకేమైనా చెప్పొచ్చు కదా. వాళ్ళు అప్పటికే అడగడం మొదలుపెట్టారు. పాప వాళ్ళ అమ్మ ఎక్కడా అని. అత్తయ్య మావయ్య సేవ చేయడంలో బిజీగా ఉందని, మా వదిన అందుకే అమ్మ నాన్న చూసుకుంటుందని చెప్పాను. తర్వాత వాళ్ళకు కూడా అర్థమైంది. అంటే అతను నీ భర్త, నీకు ఒక ఫ్యామిలీ ఉందని, నువ్వు కోమలి కాదని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి ఇంకొక ప్రశ్న వేయకుండా నన్ను అక్కడి నుంచి పంపించారు. ఇది బెటర్ అంటావా, లేక నేను తప్పు చేశానని అంటావా? చెప్పు కోమలి అని అడుగుతుంది. కోమలి దగ్గర సమాధానం లేదు. కానీ తను ఇంకొకరి భార్య అని చెప్పినందుకు కోమలి చాలా బాధపడుతూ కనిపిస్తుంది. మౌనంగా బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంటుంది. కవిత తన దగ్గరికి వెళ్తుంది. నేను చెప్పింది తప్పు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అందులో తప్పేమీ లేదు. నీ భర్త ఇంకొక పెళ్లి చేసుకుని ఒక అమ్మాయితో సంతోషంగా ఉన్నాడు. ఎందుకు కోమలి ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావు? మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నావా? చెప్పు, రెండవ భార్యగా వెళ్తావా లేక మొదటి భార్యగా వెళ్తావా? చాయిస్ నీదే. ఎవరు నీ నాపరు. నీ నిర్ణయం నువ్వు తీసుకో. ఇకనైనా నీ కూతురు పెద్దదవుతుంది. తను నా తండ్రి ఎక్కడ అని అడిగితే ఎన్ని రోజులు బయట కంట్రీలో ఉన్నాడని చెప్తావు? ఎప్పటికైనా అతను తిరిగి రావాలి కదా. ఇకనైనా మనసు మార్చుకో. నీ బిడ్డకి నీకు తోడుగా ఒక వ్యక్తిని ఆహ్వానించు. అది కూడా నిన్ను అర్థం చేసుకునే మనిషిని, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తిని. నీ బిడ్డని తండ్రిలా చూసుకుని అతన్ని నీ లైఫ్లోకి ఆహ్వానించి నీ లైఫ్ సంతోషంగా మలుచుకో. అది మాత్రం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు అంటే చాలు, ఆ అబ్బాయిని నేను తీసుకుని వస్తాను. నీకు ఏ కష్టం లేకుండా చూసుకుంటాడు. ఆ పూచి నాది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీ బిడ్డ గురించి ఆలోచించు. తనకి తండ్రి చాలా ఇంపార్టెంట్. ఈ సమాజంలో ఒక ఆడపిల్ల పెరగాలి అంటే, లేకుంటే దారిపోయే ప్రతి వెదవికి టీజ్ చేయడానికి అవకాశంగా మారుతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను అని చెప్పి వెళ్ళిపోతుంది కవిత. కవిత చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిజమే కదా, ఒక పెళ్ళైన వ్యక్తి గురించి నేను ఇంతలా ఆలోచించడం ఎంతవరకు సబబు? మళ్ళీ ఆయన జీవితంలోకి నేను వెళ్ళకూడదు అనుకుంటున్నాను. కానీ ఇంకొక పెళ్లి చేసుకోవాలంటే నా మనస్సాక్షి ఒప్పుకోదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు వాళ్ళ పెళ్లి రోజు. మోక్షిత్కి కూడా వాళ్ళ పెళ్లి రోజుకి గుడికెళ్ళి అర్చన చేయించుకోవడం అలవాటు. కోమలి ఎంత చెప్పినా నా మాట వినదు. తన మనసు ఎలాగైనా మార్చాలి. జూన్ 15న రానే వచ్చింది. వాళ్ళ పెళ్లి రోజు అస్సలు మర్చిపోదు. భర్త దాసలో ఉండిపోతుంది. టెంపుల్కి కంపల్సరీ వెళ్తుంది. తనతో వెళ్ళాలి. ఇన్నాళ్ళు ఎదురు చూశాను. తన భర్త ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, విడిపోయానని చెప్పింది. అదే అతనితో పాటు కలిసి ఉండి అతని మనసు మార్చుకోవచ్చు కదా. అలా చేయలేదు. సరే, ఇంకొక పెళ్లి చేసుకుని అతనితో సంతోషంగా ఉండొచ్చు కదా అంటే అది కూడా చేయట్లేదు. ఇలా ఒంటరిగా మిగిలిపోవలసి వస్తుంది. ఎప్పటికీ మారుతుందో ఏంటో అర్థమే కావట్లేదు అనుకుంటుంది కవిత. ఏంటి ప్రియా, ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్నావు? ఇంతకీ భోజనానికి కూడా ఎందుకు రాలేదు? నాకు ఆకలిగా లేదు దీక్షిత్. ఏమైంది పిచ్చి? నీకెందుకు అలా ఉన్నావు? నా పిచ్చితో మోక్షిత్ని పిచ్చివాణ్ణి చేశాను. అతని నుంచి కోమలిని వేరుపడేలా చేశాను. అన్నిటికీ కారణం నేనే అంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రియా. ఏంటి ప్రియా, అన్నయ్య నీకు ఎన్నిసార్లు చెప్పాడు జరిగిన దాంట్లో తప్పు నీది కాదని? మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? తప్పు నాది కాకుండా ఎలా ఉంటుంది?
నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళడమే పెద్ద తప్పు చేశాను. మేం పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అది నీకు నాకు పెళ్ళి అని తనకి తెలిసేది కాదు. అందువల్ల తన అపార్థం చేసుకుందేమో. జరిగిపోయిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ వాటి గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు దీక్షిత్, ప్రియా. ఆ రోజు ప్రియా ఫ్రెండ్తో మాట్లాడిన తర్వాత తను కూడా తనకి హెల్ప్ చేస్తానని చెప్పింది. అలా రోజులు గడిచిపోతున్నాయి. దీక్షిత్ ప్రియా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అలాగే ప్రియా మాత్రం వాళ్ళిద్దరూ ఎక్కడ దగ్గరవుతారనే భయంతో మోక్షిత్ని కంట్రోల్ చేస్తూ ఉండేది. ఒకరోజు మోక్షిత్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియా తనకి కాల్ చేసింది. ఏంటి, నాకు ఫోన్ చేయడమే మర్చిపోయావా? నేను ఒకదాన్ని ఉన్నానని సంగతి కూడా గుర్తు రావట్లేదు కదా నీకు అంటూ ముభావంగా ఫేస్ పెట్టింది. అందులోనూ అది వీడియో కాల్ కాబట్టి తను అలిగిందన్న విషయం తనకు తెలుస్తుంది. ఇప్పుడు నిజంగానే నీకు నా మీద ప్రేమ ఉంది అంటే నువ్వు నా కోసం రావాలి. లేకుంటే నీ భార్య అంటే నీకు ఇష్టమని నేను అర్థం చేసుకుని మీ ఇద్దరి మధ్యలో నుంచి వెళ్ళిపోతాను. నువ్వు అనుకోవచ్చు వెళ్ళిపోయి ఎక్కడైనా ఉంటానని. కాదు, శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఈ భూమి మీద ఉండకుండా వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది ప్రియా. తను అలా బాధపడుతూ ఉంటే తన గుండె మెలిపెట్టినట్టు అవుతుంది మోక్షిత్కి. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కాబట్టి. ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచించిన తర్వాత సాయంత్రం ఇంటికి చేరుకుంటాడు. ఏంటండి ఈరోజు త్వరగా ఇంటికొచ్చారు అని అంటూ పలకరిస్తుంది కోమలి. ఏంటమ్మా, మీరు భర్త ఇంటికి త్వరగా వచ్చారంటే మీకోసం వచ్చారు, అది కూడా అర్థం చేసుకోరా? అక్క, నువ్వు కామ్గా ఉంటావా? నన్ను అలా నోరు మూపిచ్చేసి నేను చెప్పే మాటలు అర్థం చేసుకోవట్లేదు మీరు అనుకుంటూ నసుకుతూ ఉంటుంది. అవి పట్టించుకోకుండా మంచినీళ్ళు తీసుకుని మోక్షిత్ వెనకాలే వెళ్తుంది. మోక్షిత్ బ్యాగ్ సర్దుకోవడం కనిపిస్తుంది. ఏమైందండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. ఒక ఇంపార్టెంట్ కేసు మీద బెంగళూరుకి వెళ్లాల్సి వచ్చింది కోమలి, అందుకే వెళ్తున్నాను. నీకు కాపలాగా కానిస్టేబుల్ని పెట్టి వెళ్తాను. నేను జాగ్రత్తగా చూసుకుంటాడు. నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు. కాంతంకి కూడా నేను చెప్పి వెళ్తాను. బయటికి వెళ్ళినా సెక్యూరిటీ తీసుకుని వెళ్ళు అని తనకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు మోక్షిత్. తనతో ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడకుండా. ఆయన హడావిడి చూసి ఏదైనా ఇంపార్టెంట్ కేసు విషయం అయి ఉంటుంది, లేకుంటే ఇంత హడావిడి ఎందుకు చేస్తారని తనకి తాను సర్ది చెప్పుకుంటుంది. ఏంటమ్మా, అయ్యగారు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు? ఏదో ఇంపార్టెంట్ కేసు అంట. ఆయన బెంగళూరుకి వెళ్ళాలనుకుంటున్నారు అక్క, అందుకే బయలుదేరారు. సరిపోయింది. ఆయన వెంట నువ్వు కూడా వెళ్లకుండా ఇక్కడుండి ఏం చేస్తావు ఒంటరిగా? ఆయన ఏమైనా వెకేషన్కి ప్లాన్ చేశారా వెంట వెళ్ళడానికి? వెళ్తుంది కేసు పని మీద. నేను వెళ్ళి మాత్రం ఏం చేస్తాను? ప్రతిదానికి మీరు అలా మాట్లాడుతూ కూర్చోండి. భర్త ఎలా ఎక్కడికి వెళ్ళినా మనం వెళ్ళాలి అని ఆలోచన కూడా లేదు. ఆ దేవుడు మాత్రం మీ బుర్రలో పాదరసం నింపాడనిపిస్తుంది. అందుకే ఎప్పుడు భర్త మాట వింటారు తప్పనిస్తే మీరు మాత్రం ఆయనకి ఆర్డర్ వేసే స్థాయికి ఎప్పుడు చేరుతారో ఏంటో అంటూ గడ్డం కింద చేయి పెట్టుకుని కోమలి వైపు దీనంగా చూస్తుంది కాంతం. ఆ రోజు త్వరలోనే వస్తుంది. నా భర్త నాకు కావలసినట్టు మారొచ్చు, మీరు కూడా చూస్తూ ఉండండి. అంతకన్నా భాగ్యమా? మీరు కలిసి సంతోషంగా ఉంటే మొదట సంతోషించేది నేను మాత్రమే అంటుంది కాంతం. ఆ వెంకన్న స్వామి గుడికి కాలు నడకన వస్తాను కూడా. మొక్కుకున్నాను, ఆ పుణ్యం మీద చేయండి తల్లి, నేను వెంటనే తిరుమల చేరుకుంటాను. ఎందుకక్క మా మీద అంతా ఆప్యాయత నీకు? ఈ రోజుల్లో పని చేసాం వెళ్ళిపోయామన్నట్టే ఉంటున్నారు జనాలు. నువ్వు మాత్రం వచ్చినప్పటి నుంచి నా గురించి ఆలోచిస్తూనే ఉంటావు. నా కాపురం చక్కదిద్దే ప్లాన్లు చేస్తూనే ఉంటావు. నీలాంటి వాళ్ళు నాకు దరి చేర్చినందుకు ఆ భగవంతుడికి నీకు చాలా రుణపడి ఉన్నాను. ముందు మేమిద్దరం కలిస్తే ఆ వెంకన్న స్వామి గుడికి కాలినడక చేరుకుంటాం. అందరూ కలిసే వెళ్దాం తప్పకుండా. డబ్బులు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. నన్ను ఒక ఇంట్లో ఒక వ్యక్తిలా భావించే చూసుకుంటున్నారు. మా ఆయన తాగొచ్చి నన్ను కొడితే వాటికి మందు రాసేది కూడా నువ్వే కదా తల్లి. ఇలాంటి అమ్మ మాకు ఎలా దొరుకుతుంది? పనికి కాస్త లేటుగా వెళ్తే వాళ్ళు మాట్లాడే మాటలకు ఒక్కోసారి జీవితం మీద విరక్తి కూడా కలుగుతుంది. అలా కాకుండా ఏం జరిగింది అంటూ ప్రశ్నిస్తావు. ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయని నువ్వు ఎంతో ఆప్యాయంగా అడుగుతావు చూడు. ఆ మాటలు చూస్తే చాలు నేను ఎంత బాధపడ్డానో ఆ బాధ మొత్తం నీకు చెప్పేస్తాను. అలా నా మనసులోని బాధ తీరిపోయిన తర్వాత నేను మామూలు మనిషిలా మారిపోతున్నాను. ఒకప్పుడు నా భర్త తాగొచ్చి చేసే రచ్చకి ఎవరైనా పనులకు వెళ్తే వాళ్ళు తిట్టే తిట్లకి ఎందుకు భగవంతుడా ఇలాంటి మానవ రూపంలో పుట్టించావని బాధపడిన రోజంటూ లేదు. అందుకే కరుణించి మీ దరికి చేరేలా చేశాడు. అలాంటి దేవుణ్ణి నేను మర్చిపోగలనా? దేవుడు మనల్ని ఇలా కలపాలని రాసిపెట్టాడు కాబట్టే మనం కలిసాం. అలాగే నేను నా భర్త కలవాలని రాసిపెట్టుంటే తప్పకుండా ఆయన జీవితంలో అలాగే ఆయన హృదయంలో మొదటి స్థానం నాకే ఉంటుంది అని గర్వంగా చెప్తుంది కోమలి. కానీ తనకి తెలియని విషయం, తన భర్త తన ప్రియురాల్ని కలవడానికి బెంగళూరుకి వెళ్ళాడన్న విషయం తెలుసుకున్న తర్వాత కోమలి పరిస్థితి ఏంటో, మరి ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.